నమస్కారం, అప్టెక్ జాబ్స్కి స్వాగతం. ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం ప్రాజెక్ట్ ఆకాష్ తీర్. ఆకాష్ అంటే ఆకాశం, స్కై, అంబర్, గగనం వాట్ ఎవర్. తీర్ అంటే బాణం, యారో, ఆకాశం వైపు వేసే బాణం. దీన్ని ఒకవేళ పిక్టోరియల్గా రిప్రజెంట్ చేయాలి అని అంటే ఇక్కడ చిత్రపటాన్ని గమనించండి. కింద నుంచి ఒక క్షిపణి పైకి వెళ్తోంది. సో ఇట్స్ బేసిక్లీ అలానే కదా, ఏ ఆరోని ఒకవేళ మనం ఫైర్ చేసినా సరే బాణాన్ని ఎప్పుడు ఇలా వదులుతారు, ఒకవేళ ఇంజనీర్గా సైడ్కి వదిలి ఇలా వదులుతారు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆరోస్ ఎప్పుడు ఇలా ఫైర్ చేస్తారు. సో ఇన్ ద వెరీ సేమ్ వే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఇంకా బలపరచడానికి, ఇంకా సమర్థవంతంగా అంటే ఎఫిషియెంట్గా తయారు చేయడానికి, అట్ ద వెరీ సేమ్ టైం టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేయడానికి అంటే సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేయడానికి ఈ ప్రాజెక్ట్ ఆకాష్ తీర్ అనేది తీసుకురావడం జరిగింది. ఇంతకీ దీనిని డెవలప్ చేస్తోంది ఎవరు, ఇది ఎవరి ఆధ్వర్యంలో జరుగుతోంది, ఇలా వీటికి సంబంధించిన పూర్తి సమాచారం ఇన్ జనరల్గా అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్ట్యా మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ లెట్ మీ టెల్ యూ, ప్రతి ఆదివారం కూడా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి అలానే ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి సెక్షన్ వైస్ టెస్ట్ సిరీస్ జరుగుతుంది. అలానే ప్రతి బుధవారం టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించి సెక్షన్ వైస్ టెస్ట్ సిరీస్ జరుగుతుంది. వీటికి సంబంధించి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా సరే 9133449696కి కాల్ చేయండి. మరొక్కసారి అందరికీ ఎవరైతే ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ మీ మెయిన్స్ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇన్ ద వెరీ సేమ్ వే టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, వాట్ ఈస్ ద కాంటెక్స్ట్, దీని వెనక ఉన్న నేపథ్యం ఏంటి, మనం అసలు దీని గురించి ఎందుకు చర్చించుకుంటున్నాం. The Indian Army has initiated the implementation of control and reporting systems as part of Project Akash Tir, a strategic move aimed at bolstering its air defense capabilities. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆకాశం అంటున్నాము, ఆకాశం వైపు బాణాలను వదులుతున్నాము, బాణాలు ఇన్ ద సెన్స్ ఇక్కడ క్షిపణుల గురించి మాట్లాడుతున్నారు బేసిక్గా. అలా అనేసరికి చాలామంది అనుకుంటారు గాలి కాబట్టి ఎయిర్ ఫోర్స్ ఏమో అని అనుకుంటారు, బట్ దట్స్ ద ట్రికీ పార్ట్ ఓవర్ హియర్. ఈ ప్రాజెక్ట్ ఆకాష్ తీర్ని కండక్ట్ చేస్తుంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాదు, రాదర్ ఇట్ ఈస్ ద ఇండియన్ ఆర్మీ. ఐ హోప్ మీ అందరికీ కూడా త్రిదళాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలుసు అనుకుంటున్నాను. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. సో గాలి అనగానే ఎయిర్ ఫోర్స్కి వెళ్ళిపోతాం మనం ఇన్ జనరల్గా, బట్ ఈ ప్రాజెక్ట్ ఆకాష్ తీరు ఎయిర్ ఫోర్స్, వైమానిక దళం కాదు, ఆర్మీ, మన సైన్యం చేపడుతుందన్నమాట. సో దానికి సంబంధించి మనం గమనిస్తే దీన్ని డెవలప్ చేస్తుంది ఎవరు, ఈ ప్రాజెక్ట్ ఆకాష్ తీర్కి సంబంధించి టెక్నాలజీ అంతా ఎవరు డెవలప్ చేస్తున్నారు అంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఇక్కడ మీరు దాని యొక్క లోగోను కూడా గమనించవచ్చు, విచ్ ఈస్ ఇన్ షార్ట్ కాల్డ్ యాజ్ BEL, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్. BHEL వేరు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL వేరు. The project is aimed at significantly enhancing the operational efficiency and integration of the Army's air defense mechanisms. సో ఎంత కాదన్నా సరే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఎయిర్కి సంబంధించిన డిఫెన్స్ అంతా కూడా ఎయిర్ ఫోర్స్ చూసుకుంటుంది. కాకపోతే టెరిటోరియల్గా డిఫెన్స్ లేదు, ఇన్ జనరల్గా ఆర్మీకి కూడా గాలి పరంగా కంప్లీట్ సపోర్ట్ కావాలి. సో ప్రతిసారి కూడా ఎయిర్ ఫోర్స్ మీద డిపెండ్ అవ్వలేరు వాళ్ళు. సో అందుకని మేము టెరిటోరియల్ పవర్గా ఉంటూనే ద వెరీ సేమ్ టైం మా ఎయిర్ డిఫెన్స్ కేపబిలిటీస్ని కూడా మేము ఇంక్రీజ్ చేయాలి అని అనుకుంటున్నారు ఇండియన్ ఆర్మీ వాళ్ళు. అందుకే ఈ ప్రాజెక్ట్ ఆకాష్ తీర్ని తీసుకొచ్చారు. BEL ఈజ్ అ నవరత్న PSU అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. ఈ నవరత్న ఏంటి, మహారత్న ఏంటి, మినీ రత్న ఏంటి, వీటి గురించి ఆల్రెడీ డీటెయిల్గా కరెంట్ అఫైర్ ఎపిసోడ్ మనం చేస్తున్నాము. వీలైతే ఇక్కడ కార్డ్స్లో దాని యొక్క లింక్ ఇస్తాము, లేదా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము, లేదంటే మీరు అప్టెక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్లో ఏదైతే కరెంట్ అఫైర్స్ ప్లేలిస్ట్ ఉందో దాంట్లో కనుక మీరు జాగ్రత్తగా సెర్చ్ చేస్తే మీకు అది దొరికేస్తుంది. నవరత్న అంటే ఏంటి, మహారత్న అంటే ఏంటి, మినీ రత్న అంటే ఏంటి, మళ్ళీ మినీ రత్నాలు మినీ రత్న 1, మినీ రత్న 2 లిస్ట్ కూడా ఉంటుంది. సో యూ కెన్ గెట్ టు నో ఆల్ ద డీటెయిల్స్ ఓవర్ దేర్. సో అలా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఒక నవరత్న కంపెనీ అనమాట. ఇది ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది అని అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, రక్షా మంత్రిత్వ శాఖ. ఇప్పుడు మీకు వచ్చే డౌట్ ఏంటో నాకు తెలుసు, ఇదంతా బాగానే ఉంది, బట్ ఎందుకు, why the Indian Army is focusing something which can be diverted to Indian Air Force? ఆల్రెడీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ పరంగానే మొత్తం సర్వేలెన్స్ ప్రొటెక్షన్ అంతా ప్రొవైడ్ చేస్తుంది కదా, డిఫెన్స్ పరంగా అంతా కూడా. ఇప్పుడు ఆర్మీ అటువైపుకి ఎందుకు వెళ్తుంది, వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం ఎందుకు చేపడుతున్న డౌట్ మీకు ఖచ్చితంగా వస్తుంది. సో లెట్స్ టాక్ అబౌట్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ప్రాజెక్ట్ ఆకాష్ తీర్. రీఓరియంటేషన్ ఆఫ్ ఫోకస్, లెసన్స్ ఫ్రమ్ ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్, అలానే ఇండక్షన్ ఆఫ్ న్యూ సిస్టమ్స్. సో మొదటి గమనిస్తే రీఓరియంటేషన్ ఆఫ్ ఫోకస్ అంటే వాళ్ళు వేటి మీద దృష్టి పెడుతున్నారో దానిని కొంచెం మార్చుకుంటున్నారు. ఇండియన్ ఆర్మీ షిఫ్ట్స్ ఫోకస్ ఫ్రమ్ వెస్టర్న్ టు ద నార్థన్ బోర్డర్స్ ఫాలోయింగ్ ద 2020 స్టాండ్ ఆఫ్ విత్ చైనా. ఏదైతే డోక్లామ్ ఇష్యూ చోటు చేసుకుందో, భూటాన్కి సంబంధించి ఇటు నేపాల్, ఇటు భూటాను, ఒకవైపు చైనా, టిబెట్ ఏదైతుందో, అలా డోక్లామ్ అనేది ఒక కీ ప్లేస్ అనమాట. సో డోక్లామ్లో చైనాతో స్టాండ్ ఆఫ్ చేయాల్సి వచ్చింది. ఐ మీన్ ఇట్ హ్యాడ్ టు ఫేస్ చైనా. సో కన్సిడరింగ్ ఆల్ ఆఫ్ దట్ మనం ఇప్పటివరకు కూడా మేజర్గా ఎప్పుడు కూడా పాకిస్తాన్నే కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. ఆ వెస్టర్న్ బార్డర్ ఏదైతే ఉందో దాన్ని మటుకే ప్రొటెక్ట్ చేయడానికి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చాం. బట్ నౌ స్లోలీ
నార్థన్ బోర్డర్స్ అలానే నార్త్ ఈస్టర్న్ బోర్డర్స్ అంటే ఉత్తర సరిహద్దులు అలానే ఈశాన్య సరిహద్దులు ఏవైతే ఉన్నాయో వీటికి ప్రమాదం కొంచెం ఎక్కువగా పొంచి ఉంది కన్సిడరింగ్ చైనాస్ అగ్రెసివ్నెస్ ఎస్పెషల్లీ టువర్డ్స్ ద భూటాన్ రీజియన్ అండ్ ఆల్సో ద అరుణాచల్ ప్రదేశ్ రీజియన్ యాజ్ వెల్. పచ్చిగా మాట్లాడితే కొన్ని సోర్సెస్ ప్రకారం అరుణాచల్ ప్రదేశ్లో ఆల్రెడీ కొంత భాగాన్ని చైనా ఆక్రమించుకుంది అని అంటున్నారు. ఇఫ్ దాట్స్ ద రియాలిటీ, ఒకవేళ అది నిజంగా అనుకుంటే కనుక మనం దెన్ వీఆర్ ఆల్రెడీ ఇన్ ట్రబుల్ బికాస్ వీ హ్యావ్ టు మేక్ దెమ్ గో బ్యాక్. ఒకవేళ అది తప్పు అని అనుకుందాం, బట్ ఈవెన్ దెన్ చైనా ఇస్ ట్రైయింగ్ టు గెట్ ఇన్ టు అరుణాచల్ ప్రదేశ్ ఇన్ దట్ వే. సో ఏది ఏమైనా సరే మనం కేవలం ఎయిర్ ఫోర్స్ నావీ మీద డిపెండ్ అవ్వాలి. అండ్ మోర్ ఓవర్ ఈ నార్థన్ బోర్డర్స్ నార్త్ ఈస్టర్న్ బోర్డర్స్లోకి నావీ వెళ్ళలేదు. సో ఇట్ ఈస్ ఓన్లీ ద ఎయిర్ ఫోర్స్ ఆర్ ద ఆర్మీ విచ్ కెన్ గో దేర్. అండ్ టెరైన్ ఎప్పుడైతే కష్టంగా ఉంటుందో, టెరైన్ ఇన్ ద సెన్స్ ఏదైతే టోపోగ్రఫీ అంటే పర్వతాలు లాంటివి ఎక్కువగా ఉంటే కనుక అక్కడ ఈవెన్ ఎయిర్ ఫోర్స్కి కూడా కొంచెం డిఫికల్టీ ఎక్కువగా ఉంటుంది. టెరైన్ డిఫికల్ట్గా ఉంటే ఎయిర్ ఫోర్స్కి ఎప్పుడు డిఫికల్టీస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ద ఆర్మీ విచ్ ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ దోస్ కైండ్ ఆఫ్ రీజన్స్. అందుకని మరి అలాంటి పరిస్థితుల్లో ఎయిర్ కేపబిలిటీస్ కూడా ఉండాలి కదా డిఫెన్స్కి, బికాస్ దే ఆర్ గోయింగ్ దేర్. బట్ సడన్గా ఒకవేళ హెల్ప్ కావాల్సి వస్తే దే కాన్ సింప్లీ డిపెండ్ ఆన్ ఎయిర్ ఫోర్స్ ఆల్ ద టైమ్, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఆర్మీ, ఎయిర్ ఫోర్సు, నావీ ఆర్ లైక్ 3 బ్రాంచెస్. ఒకవేళ ఉదాహరణకి మనకు 3వ చెయ్యి ఉంది అని అనుకుందాం, ఈ 2 చేతులతో పాటు ఈ చెయ్యి వేరే పని చేస్తూ ఈ చెయ్యి వేరే పని చేస్తూ 3వ చెయ్యి వేరే పని చేయొచ్చు కదా. బట్ 3 కలిసి ఒకటేసారి పని చేయాలంటే ఇట్ ఈస్ సార్ట్ ఆఫ్ బికమ్స్ అ బిట్ డిఫికల్ట్. కోఆర్డినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని ప్రతిసారి ఎయిర్ ఫోర్స్ మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి, మనంగా ఎందుకు డెవలప్ చేసుకోకూడదు అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఓరియంటేషన్ షిఫ్ట్ చేస్తున్నారు ఈ విధంగా. అండ్ కన్సిడరింగ్ దిస్ విచ్ ఆల్రెడీ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ అండ్ మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రావచ్చు అన్న దృష్టిలో వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. సెకండ్, ఆల్రెడీ రష్యా ఉక్రెయిన్ పరిస్థితుల్లో ఏమైందో అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. సో బోర్డర్ కాన్ఫ్లిక్ట్స్ అయినప్పుడు ఇట్ ఈస్ యాక్చువల్లీ ద ఆర్మీ విచ్ ఆల్వేస్ కమ్స్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్. ఎయిర్ ఫోర్స్ నావీ ఎప్పుడు సెకండరీగా వస్తాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, ఇఫ్ నాట్ ఆల్వేస్. సో కన్సిడరింగ్ ఆల్ ఆఫ్ దట్, ఉక్రెయిన్ రష్యా ఏదైతే యుద్ధం జరుగుతుందో వాటిలో ఏవైతే అంశాలు వాళ్ళు తెలుసుకున్నారో వాటి ఆధారంగా కూడా వాళ్ళు ఆర్మీ యొక్క ఎయిర్ డిఫెన్స్ని పెంచుకోవాలనుకుంటున్నారు, నాట్ ద ఎయిర్ డిఫెన్స్ ఆఫ్ ద ఎయిర్ ఫోర్స్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎయిర్ డిఫెన్స్ అనగానే మనం ఎప్పుడు ఎయిర్ ఫోర్స్ గురించి ఆలోచిస్తాం, బట్ ఇక్కడ వాళ్ళు ఎయిర్ డిఫెన్స్ ఆర్మీని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారు. సో దాన్ని డెవలప్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి ఆల్రెడీ ఒక విధంగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. అండ్ తెలివిగల వాళ్ళు, మంచి వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తారు, వాళ్ళ సొంత అనుభవం వచ్చేంత వరకు వెయిట్ చేయరు. వేరే వాళ్ళకి ఏదైనా జరిగితే కూడా దాని నుంచి కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ తీసుకుంటారు. ఉదాహరణకి ఇప్పుడు ఒక షాట్ ఆడితే ఆ విధంగా ఆడితే అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని అంటే ఆ షాట్ వేరే ప్లేయర్ ఆడాల్సిన అవసరం లేదు, బికాజ్ ఆల్రెడీ గాట్ టు నో హౌ ఇట్ యాక్చువల్లీ హ్యాపన్స్. అలానే ఇండక్షన్ ఆఫ్ న్యూ సిస్టమ్స్ ఆర్ బీయింగ్ ఇండక్టెడ్ టు ఎన్హాన్స్ ఎయిర్ డిఫెన్స్ కెపబిలిటీస్. సో వాయు రక్షణ అంశాలకి సంబంధించి కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఎయిర్ ఫోర్స్ పరంగానే కాదు డిఫెన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయాలి అని అనుకుంటుంది. అందులో భాగంగానే వీటన్నిటిని కన్సిడర్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ ఆకాశ్ తీర్ని ఇండియన్ ఆర్మీ లాంచ్ చేసింది. అండ్ రిమెంబర్, ఇది మార్చ్ 2024 కల్లా ఇంప్లిమెంట్ అవ్వాలి అని అనుకుంది, బట్ స్లోలీ ద డెవలప్మెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. ఏది ఏమైనా సరే ఈ సంవత్సరం పూర్తయ్యే కల్లా ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ ఆకాశ్ తీర్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయిపోవాలని కేంద్ర ప్రభుత్వం కూడా చాలా బాగా ప్రయత్నం చేస్తోంది. The Akash Tir project stands as a pioneering effort to automate air defense control and reporting processes through digitization, promising a streamlined approach to complex operations. Now, this is one of the key points. ఒకవేళ ఈ అంశానికి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రశ్నలు అడిగితే ఏ విధంగా అడగొచ్చిన అంశాన్ని గమనిస్తే కనుక ముందుగా ప్రాజెక్ట్ ఆకాశ్ తీర్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారు, ఇండియన్ ఆర్మీయా, ఇండియన్ ఎయిర్ ఫోర్సా? చాలామంది కన్ఫ్యూజ్ ఖచ్చితంగా అవుతారు. సో ఇట్ ఈస్ ఇండియన్ ఆర్మీ. అలానే దీనిని అభివృద్ధి చేస్తోంది ఎవరు? భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ BHEL, లేదు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ BDL, లేదు ఇస్రో డెవలప్ చేస్తోందా, లేదు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ డెవలప్ చేస్తుందా? బికాజ్ ఎయిర్ అన్నారు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అలాగే మళ్ళీ అలా వెళ్ళిపోతారు అందరూ. సో అలా ఏ విధంగా అడిగే అవకాశం ఉంది. అలానే ఇది ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని జరుగుతోంది? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, రక్షా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని జరుగుతుంది. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు దేని మీద ఫోకస్ చేస్తున్నారు? ఇట్ బేసికలీ ఈస్ ఫోకసింగ్ అపాన్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ద టెక్నాలజీ, అలానే ఇండక్షన్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్ అట్ ద వెరీ సేమ్ టైం ఆర్మీ యొక్క ఎయిర్ డిఫెన్స్ కేపబిలిటీస్ని ఇంకా ప్రమోట్ చేయడం కోసం. అలా అని ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ అబౌట్ దోస్ 2 ఆస్పెక్ట్స్, ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ ఆటోమేట్ ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే రేడార్ టెక్నాలజీ ఉంది. ఉదాహరణకి మీరు చాలా వరకు సినిమాల్లో కూడా చూసుంటారు, మేబీ ఊరి అవ్వచ్చు, లేదు ఫైటర్ సినిమా అవ్వచ్చు, లేదు ఆపరేషన్ వ్యాలంటైన్ అవ్వచ్చు. ఇలాంటి సినిమాలు మీరు జాగ్రత్తగా గమనిస్తే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వేరే కంట్రీ టెరిటరీలోకి వెళ్ళిపోయినా, లేదు వేరే కంట్రీ ఒక ఫైటర్ జెట్ లేదా ఏరోప్లేన్ మన దేశంలోకి వచ్చేసినా రేడార్ సిగ్నల్స్ పంపించేస్తాయి, వెంటనే అలర్ట్ చేసేస్తుంది. సో అప్పుడు వెంటనే మిసైల్స్ రెడీ అయిపోతాయి అనమాట. సో అట్లా ఎయిర్ ఫోర్స్ దగ్గర కేపబిలిటీస్ ఉన్నాయి, బట్ డిఫెన్స్ పరంగా అంత హై టెక్నాలజీ కేపబిలిటీస్ లేవు. సో అందుకని ఎయిర్ డిఫెన్స్ కేపబిలిటీస్ని ఆటోమేటెడ్గా చేయాలి. సో దట్ ఎప్పుడైనా ఎవరైనా ఎనిమి వచ్చాడు అని అంటే ఎవరో సిగ్నల్ ఇస్తే కాదు, డైనంతగా అదే రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో డెవలప్మెంట్ జరగాలి. అలానే వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎప్పటికప్పుడు ఒక స్ట్రీమ్ లైన్లో వెళ్ళిపోవాలి. తర్వాత వాటికి సంబంధించిన డిసిజన్స్ కూడా క్విక్గా తీసుకునే అవకాశం ఉంటుంది అని. సో దాట్స్ హౌ దే ఆర్ ట్రైయింగ్ టు డూ దిస్ ప్రాజెక్ట్ ఆకాశ్ తీర్, ఆకాశం వైపు విసిరే బాణం.
సో ఇక్కడతో ప్రాజెక్ట్ ఆకాష్ తీర్ అనే కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. ఐ హోప్ యూ హ్యావ్ లెర్న్ సంథింగ్ న్యూ. రిమెంబర్, ఇట్ ఈస్ నాట్ ఫర్ ద ఎయిర్ ఫోర్స్, అదర్ ఇట్ ఈస్ ఫర్ ద ఇండియన్ ఆర్మీ చేపడుతున్న కార్యక్రమం ఇది ప్రాజెక్ట్ ఆకాష్ తీర్. ఒకవేళ కరెంట్ అఫైర్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. దీనికి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఏదైనా ఇవ్వాలనుకుంటే హ్యాపీగా కింద ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలానే ఇంకో 10 మందికి షేర్ చేస్తే బాగుంటుంది కదా అనిపిస్తే మర్చిపోకుండా షేర్ చేయండి. అప్టెక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి మొట్టమొదటిసారిగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. అలానే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించి సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ ఆల్రెడీ అప్టెక్ జాబ్స్ యాప్లో రన్ అవుతుంది. ఈవెన్ ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి కూడా రన్ అవుతుంది. ఆల్రెడీ ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చేసాయి. ఎవరైతే ప్రిలిమ్స్ని క్వాలిఫై చేస్తారో వాళ్ళందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్, హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. అలానే మీరు ఆల్రెడీ అయిపోయిన టెస్ట్లు ఏవైతున్నాయో వాటిని కూడా యాక్సెస్ చేయొచ్చు, మీరు వాటిని కూడా అటెంప్ట్ చేయొచ్చు. అండ్ ఏ టెస్ట్ సిరీస్ అయినా సరే, సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ అవ్వచ్చు, ఇన్ జనరల్గా యాప్లో ఉండే టెస్ట్ సిరీస్ అవ్వచ్చు, వీటన్నిటికీ కూడా మీరు ఎన్నిసార్లు అనుకుంటే అన్నిసార్లు అటెంప్ట్ చేయొచ్చు. సో దట్ యువర్ రివిజన్ బికమ్స్ మోర్ అండ్ మోర్ ఈజీ అండ్ కన్వీనియంట్ యాజ్ వెల్. అలానే మీకు అప్టెక్ జాబ్స్ ప్రతి ఫుల్ కోర్స్ మీద కూడా ప్రస్తుతం 80% భారీ డిస్కౌంట్ అప్టెక్ జాబ్స్ యాప్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడడానికి వీడియోలు, చదువుకోవడానికి పీడిఎఫ్ రూపంలో స్టడీ మెటీరియల్, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్లు, వాడికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్, వీటితో పాటు సెక్షన్ వైజ్ టెస్ట్లు విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంది. సో ఇట్స్ లైక్ నెవర్ బిఫోర్ ఫీచర్ ఇన్ ఎనీవేర్ ఎల్స్ ఇన్ ద మార్కెట్. సో మీ ప్రిపరేషన్ ఈజీగా ఉండాలి, మీకు అర్థమయ్యేలా ఉండాలి, మీకు కన్వీనియంట్గా ఉండాలి అన్న ఉద్దేశంతో అప్టెక్ జాబ్స్ ఈ విధంగా కొత్త కొత్త అంశాలను తీసుకువస్తుంది. ఒకవేళ మీరు ఇప్పటివరకు యాప్ని ఇన్స్టాల్ చేసుకోకపోయినట్టయితే మర్చిపోకుండా యాప్ను ఒకసారి గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకుని సైన్ అప్ అయ్యి తర్వాత లాగిన్ అయ్యి ప్రతి కోర్సులోనూ ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఫస్ట్ 5 చాప్టర్స్లోనే ఫస్ట్ వీడియో ఫ్రీగానే ఉంటుంది. మీరు ఇలా డెమో వీడియోస్ చూసి ఒక అవగాహన అయితే తెచ్చుకోవచ్చు, ఒక ఐడియా అయితే తెచ్చుకోవచ్చు, ఎలా అప్టెక్ జాబ్స్ మీ లైఫ్ని, మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఒక కొత్త డైరెక్షన్లోకి తీసుకెళ్తుంది అని. ఒకవేళ వీటికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు, డౌట్స్ ఉంటే కనుక 9133449696 నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేసుకోండి. ఆన్ దట్ నోట్, మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తున్నాండి అప్టెక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.